వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ చుట్టూ పల్నాడులో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. టీడీపీ నేతల కుట్రలో భాగంగానే బొల్ల అరెస్ట్ అయ్యారని వైసీపీ ఆరోపిస్తుంటే చేసిన పాపాలు ఊరికే పోవంటూ టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఆస్తులు, అంతస్తులు, ట్యాక్స్లంటూ రెండు పార్టీల మధ్య నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడుస్తోంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. నకిలీ జీవోలతో హైదరాబాద్ గండిపేటలోని సర్వే నెంబర్ 18లో భూ కబ్జాకు ప్రయత్నించారు అన్న కేసులో బొల్ల బ్రహ్మనాయుడిని అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇక విడుదలైన వెంటనే టీడీపీ నేతలను టార్గెట్ చేశారు బొల్ల బ్రహ్మనాయుడు. ఎంపీ లావు కృష్ణదేవరాయలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టని వాళ్లే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. ఏ ఒక్క చిన్న వాళ్ళని అడిగినా లావు కృష్ణదేవరాయలు గారు ఆస్తి అంటే 1000 కోట్లకు ఉందని అందరికీ తెలుసు. ఈ 1000 కోట్లు ఉన్న నీవు ఎంత ట్యాక్స్ కట్టావు ఒక్కటి చెప్పు. ఆస్తుల్ని మింగేయాలనుకున్నాడు బ్రహ్మనాయుడు అని చెప్తావు నువ్వు. ప్రభుత్వానికి రూపాయి ట్యాక్స్ కట్టండి మీరు. మీ నాన్న కృష్ణదేవరాయలు నిజాన్ని చెప్తాడు. అబ్బా, నా అంత నిజాయితీ పరుడు లేదని. బొల్ల బ్రహ్మనాయుడిని పరామర్శించిన మాజీ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. రాజకీయంగా బొల్ల బ్రహ్మనాయుడిని ఎదుర్కోలేక కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. అంతేకాదు, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కంటిన్యూ అవుతుందన్నారామె. పొలిటికల్ గా టార్గెట్ చేయడానికే ఈ యొక్క అంశాన్ని రాజకీయంగా వాడుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఏం సంబంధం అండి? ఎక్కడో తెలంగాణలో ఏదో ఇష్యూ అయితే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటబడి బ్రహ్మనాయుడు గారు ఏమి బెదిరిపోయే మనిషి కాదు. ఉంటే ఇక్కడ ఉంటాడు, లేకపోతే వినుకుండా ఉంటాడు, లేకపోతే వ్యాపారాల గురించి ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉంటాడు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇలా ఏదో ఒక అవకాశం దొరికిందని చెప్పి దీంట్లో బ్రహ్మనాయుడు గారిని ఇరికిచ్చాలి, ఫిక్స్ చేయాలని కక్ష చేసి మరి బ్రహ్మనాయుడు గారిని 14 రోజులు జైలు చేశారు. తప్పు చేసి మాపై నిందలేస్తారా అంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అక్రమ సొమ్ముపై ఆశపడితే ఎవరెందుకు ఊరుకుంటారని బొల్లాపై విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ దారం కట్టాడు కొండకి 1500 కోట్ల రూపాయలు 30 కోట్లు లాగేసుకోవడానికి. అక్కడ పోలీసులు వదులుతారా? మన టైం బాగోకపోతే, మనం జనాన్ని సరిగ్గా చూడకపోతే వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మనమేదో డబ్బుతో కొంటామనే భావన, తక్కువ భావన ప్రదర్శిస్తే ఆ కర్మని ఇక్కడే చేయాలనేది ఆయన చూస్తే ఉదాహరణ. ఆయన వినుకొండలో ఎవరు వచ్చినా నుంచోబెట్టి మాట్లాడతాడు, బూతులు తిట్టే మాట్లాడతాడు. మొత్తంగా బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు చుట్టూ నడుస్తున్న రాజకీయం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.